ఇక ఏపీ జెన్కో ట్రాన్స్కో డిస్కామ్ జాబ్స్ లో నెక్స్ట్ సబ్జెక్ట్ ఎలక్ట్రికల్ మెషిన్స్. సో ప్లేలిస్ట్ అయితే ఉందండి, చూసుకోండి. సో ఇక దీని మీద స్టాండర్డ్ క్వశ్చన్స్ కూడా చెప్తాను. సో హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్న అందరికి కూడా నా ఆల్ ది బెస్ట్ అండి. ఎగ్జామ్ మంచిగా రాసుకోండి. ఇక ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. అన్ని రకమైన గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన అప్డేట్స్ వస్తాయి ఇందులో. మీకు ఏమైనా నాతో మాట్లాడాలంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. వీడియోకి హైప్ ఉంటాయి. టాపిక్ లో వెళితే ఏంటంటే ఎలక్ట్రికల్ మెషిన్స్ వచ్చేసరికి మీకు ట్రాన్స్ఫార్మర్స్ లేనేమో సింగిల్ ఫేజ్ 3 ఫేజ్ ఉన్నాయండి. ఇక ఆల్టర్నేటర్స్ ఉన్నాయండి, ఇండక్షన్ మోటార్స్ ఉన్నాయండి. ఇక ఈ ఏసీ మెషిన్స్ లో ఆల్టర్నేటర్స్, సింక్రోనస్ మోటార్స్ ఉంది. ఇక ఇండక్షన్ మోటార్స్ లో వచ్చేసరికి 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్, సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ ఉందన్నమాట. అయితే ఇక్కడ ఈ డీసీ మెషిన్స్ లో వచ్చేసరికి డీసీ మోటార్, డీసీ జనరేటర్ కదా. సో ఈ డీసీ మెషిన్స్ లో ఈ జనరేటర్ లో వచ్చేసరికి ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ మీద ప్రాబ్లమ్స్ ఇస్తారండి. ఇక అలాగే మోటార్స్ లో వచ్చేసరికి బ్యాక్ ఈఎంఎఫ్ మీద ఒక ప్రాబ్లం ఖచ్చితంగా అయితే ఉండేదానికి ఉంటుందండి. ఇక ఆ తర్వాత వచ్చేసరికి ఈ పోల్ పిచ్ అంటే ఏంటి, లేకపోతే కాయిల్ స్పాన్ అంటే ఏంటి, సో వాటి మీద కూడా ప్రాబ్లమ్స్ ఇచ్చేదానికి ఉంటుందండి. ఇక ఆ తర్వాత పర్పస్ ఆఫ్ కమ్యూటేటర్. సో ఇంతవరకు కన్స్ట్రక్షన్ అను వాటి ఈక్వేషన్స్ పరంగా చూసుకున్నట్టయితే, ఇక తర్వాత వచ్చేసరికి అందుట్లో మీకు టైప్స్ ఆఫ్ డీసీ జనరేటర్స్ మీద, టైప్స్ ఆఫ్ డీసీ మోటార్స్ మీద కూడా క్వశ్చన్స్ ఉండేదానికి ఉంటుందండి. అందుట్లో ఆ కరెంట్ ఈక్వేషన్ మీద మీకు ప్రాబ్లమ్స్ ఉండేది అనుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ షంట్ కరెంటు, ఆర్మేచర్ కరెంటు, లోడ్ కరెంటు, ఈ మూడిట్లో ఏదో ఒకటి కనుక్కునే విధంగా ఒక ప్రాబ్లం ఇస్తారు. సింపుల్ గా ఇస్తారండి. అది సిరీస్ మోటార్ అయినా కావచ్చు, షంట్ మోటార్ అయినా కావచ్చు, లేకపోతే షంట్ జనరేటర్ అయినా కావచ్చు, సిరీస్ జనరేటర్ అయినా కావచ్చు, సెపరేట్లీ ఎక్సైటెడ్ జనరేటర్ అయినా కావచ్చు అనమాట. అయితే ఇక అందుట్లో వచ్చేసరికి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఎఫిషియన్సీ. సో ఎఫిషియన్సీ వచ్చేసరికి అట్ ఎంత లోడ్, ఎంత ఫుల్ లోడ్ ఏదో ఉంటది. సో దాని మీద ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ హాఫ్ ఫుల్ లోడ్ అనుకోండి. సో దాంట్లో ఏమవుతుంది, లోడ్ అనేది స్క్వేర్ అవుతుంది కదా అది. సో 1/2 అనుకోండి. సో 1/4 అవుతుంది. అలా ఎంత, సో ఎంత దానికి ఎఫిషియన్సీ కనుక్కోవడం ఇస్తాడు. లేకపోతే ఈ ఎడ్డీ కరెంట్ లాసెస్, హిస్టీరిసిస్ లాస్ మీద ప్రాబ్లం అనేది ఉంటుంది అనమాట. ఇక ఆ తర్వాత వచ్చేసరికి మీకు క్యారెక్టరిస్టిక్స్ పరంగా కూడా అడుగుతాడండి. సో వాట్ ఈస్ మెంట్ బై ఓపెన్ సర్క్యూట్ క్యారెక్టరిస్టిక్స్, సో వాట్ ఈస్ మెంట్ బై టోటల్ క్యారెక్టరిస్టిక్, వాట్ ఈస్ మెంట్ బై ఎక్స్టర్నల్ క్యారెక్టరిస్టిక్స్. సో వేటికి మధ్య డ్రా చేస్తారు, ఇవన్నీ కూడా అందులో అడుగుతాడు అనమాట. ఓకేనా, పర్పస్లు అవన్నీ కూడా. సో ఇక ఆ తర్వాత వచ్చేసరికి మిమ్మల్ని ఎక్కువ శాతం ఈ స్పీడ్ కంట్రోల్ మెథడ్స్ మీదే క్వశ్చన్స్ అడిగేదానికి మాక్సిమం ఛాన్సెస్ అయితే కనిపిస్తా ఉన్నాయి. ఓకేనా, సో అది డీసీ మెషిన్స్. సో ఇక అందుట్లో మీకు టెస్టింగ్స్ తెలుసుగా, స్పీడ్ బౌన్స్ టెస్ట్, బ్రేక్ టెస్ట్, అవన్నీ మీరు ల్యాబ్ లో చేసి ఉంటారు కదా. సో వాటి మీద ఏమన్నా వాటి అడ్వాంటేజెస్ పరంగా అడిగేదానికి ఉంటుంది. ఇక ఆ తర్వాత ట్రాన్స్ఫార్మర్స్ పరంగా చూసుకుంటే, సో సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ లో వచ్చేసరికి ఈ కోర్ వచ్చేసరికి ఏ టైప్ లో తయారు చేసి ఉంటది అని చెప్పేసి అడుగుతారండి. సో అది సర్క్యులర్ టైప్ లో తయారు చేసి ఉంటుంది అనమాట. సో ఇక తర్వాత అందుట్లో ఈ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ మీద కానీ, టర్న్స్ రేషియో మీద కానీ ప్రాబ్లమ్స్ ఉండేదానికి ఉంటుందండి. సో షిఫ్టింగ్ ప్రైమరీ, షిఫ్టింగ్ సెకండరీ, సో దాని మీద ఈక్వలెంట్ రెసిస్టెన్స్ పరంగా, రియాక్టెన్స్ పరంగా, టోటల్ ఇంపెడెన్స్ పరంగా క్వశ్చన్స్ ఉండేదానికి ఉందంటే ప్రాబ్లం ఇస్తాడు. ఇక ఆ తర్వాత ఓసిఎస్సి టెస్ట్ పర్పస్ ఏంటో కూడా తెలుసుకోండి. ఓకేనా, ఇక ఆ తర్వాత వచ్చేసరికి 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్. సో 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్ లో వచ్చేసరికి అడుగుతాడండి. సో మీరు జనరేట్ చేసే వోల్టేజ్ ఏ వోల్టేజ్ దగ్గర జనరేట్ చేస్తారు. సో జనరల్ గా 13.2 kV దగ్గర. ఓకేనా, సో ఇక ఆ తర్వాత ఏసీని డీసీ కింద చేయాలంటే ఏ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేస్తారు, సారీ హై వోల్టేజ్ ని లో వోల్టేజ్ కింద కన్వర్ట్ చేయాలంటే ఏ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేస్తారు, లో వోల్టేజ్ ని హై వోల్టేజ్ కింద కన్వర్ట్ చేయాలంటే ఏ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేస్తారు, అంటే స్టెప్ అప్ స్టెప్ డౌన్. సో వాటి గురించి అడుగుతాడండి. ఇంకా ఆ తర్వాత వచ్చేసరికి ఏంటంటే ఈ 4 టైప్స్ ఆఫ్ కనెక్షన్స్ ఉంటాయి కదా 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ లో, స్టార్ టు స్టార్, డెల్టా టు డెల్టా, స్టార్ టు డెల్టా, డెల్టా టు స్టార్. సో వాటి మీద అడిగేదానికి ఛాన్స్ ఉంది. ఇక ఆ తర్వాత వచ్చేసరికి అందుట్లో మీకు
మాక్సిమం నాకు తెలిసి ఈ టీజర్ ట్రాన్స్ఫార్మర్ అనేది కూడా అడిగేదానికి ఉందన్నమాట. ఓకేనా. ఇక ఆ తర్వాత 3-phase ఇండక్షన్ మోటార్. సో 3-phase ఇండక్షన్ మోటార్ లో వచ్చేసరికి మీరు యూజ్ చేసే ప్రిన్సిపల్ ఏంటి అని చెప్పేసి అడుగుతారండి. రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకేనా. హౌ మెనీ టైప్స్ ఆఫ్ రోటర్స్ విల్ బి దేర్ అని చెప్పేసి అడుగుతాడు. అంటే నేను మామూలుగా చెప్తున్నా క్వశ్చన్స్ పరంగా, అందులో ఉండే ఆప్షన్స్ పరంగా ఉంటాయండి. సో జనరల్ గా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి స్క్విరల్ గేజ్ రోటర్, ఇంకోటి వచ్చేసరికి ఓన్ ఫేజ్ రోటర్ అనమాట. సో ఆ 2 టైప్స్ యూజ్ చేస్తారు. ఇక్కడ పర్సంటేజ్ స్లిప్ మీద ప్రాబ్లం ఉండేదానికి ఉంటుందండి. ఇక వచ్చేసరికి రోటర్ స్టేషనరీగా ఉన్నప్పుడు ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుంది, రోటర్ రన్నింగ్ కండిషన్ లో ఉన్నప్పుడు ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది, స్టాండ్ స్టిల్ కండిషన్ లో ఏమవుతుంది, వీటి మీద ప్రాబ్లమ్స్ ఉండేదానికి ఉంటుంది అనమాట. ఇంకా ఆ తర్వాత వచ్చేసరికి మిమ్మల్ని అడిగితే ఎక్కువ శాతం ఇక్కడ స్క్విరల్ గేజ్ మోటార్ కి మెథడ్స్ ఆఫ్ స్టార్టింగ్ ఉంటాయి. సో ఆ మెథడ్స్ ఆఫ్ స్టార్టింగ్ ఏంటి, ప్రైమరీ రెసిస్టెన్సెస్, ఆటో ట్రాన్స్ఫార్మర్, సో వాటి మీద అడిగేదానికి ఉంటుందండి. ఈ ఇండక్షన్ మోటార్ స్టార్టింగ్ మెథడ్స్ అంటారు అవన్నీ కూడా. ఓకేనా. సో ఇక వాటి తర్వాత వచ్చేసరికి మిమ్మల్ని అడిగేది ఈ స్పీడ్ కంట్రోల్ ఆఫ్ ఇండక్షన్ మోటార్. సో హౌ డూ యూ కంట్రోల్ ద స్పీడ్ ఆఫ్ ఇండక్షన్ మోటార్. సో ఎలా కంట్రోల్ చేస్తారు, అప్లైడ్ వోల్టేజ్ చేంజ్ చేస్తూ, లేకపోతే అప్లైడ్ ఫ్రీక్వెన్సీ చేంజ్ చేస్తూ, సో దాని పరంగా మీరు స్పీడ్ అనేది కంట్రోల్ చేసి వాటి రిలేటెడ్ ఈక్వేషన్స్ కూడా ఉంటాయి. చెప్పాలంటే అనంతం అండి ఇవి. సో ఖచ్చితంగా అయితే వీటి మీద దాటైతే బయటకైతే వెళ్ళడం అనమాట. ఇంకా ఆ తర్వాత మీకు ఇంటర్నల్ యాంగిల్ అంటే ఏంటని చెప్పేసి అడుగుతాడండి. సో ఇక్కడ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జైటేషన్స్. సో ఆ ఎగ్జైటేషన్స్ కూడా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఎలక్ట్రికల్ యాంగిల్ కనుక్కోవాలంటే మెకానికల్ యాంగిల్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఏంటి, ఎలక్ట్రికల్ యాంగిల్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు P/2 ఇంటూ మెకానికల్ యాంగిల్. దాన్ని మెకానికల్ యాంగిల్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు థీటా ఎలక్ట్రికల్ బై P/2 ఇఫ్ ఎలక్ట్రికల్ యాంగిల్ ఈజ్ గివెన్. సో వాటి పరంగా మీరు చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక ఆ తర్వాత ఆల్టర్నేటర్స్. సో ఆల్టర్నేటర్స్ లో వచ్చేసరికి ద అదర్ నేమ్ ఫర్ ఆల్టర్నేటర్స్ ఇస్ ఏసీ జనరేటర్. సో ఇక్కడ ఏ రూల్ యూజ్ చేస్తారు, ఈఎంఎఫ్ డైరెక్షన్ కనుక్కోవాలంటే ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ యూజ్ చేస్తారు. ఇక ఆ తర్వాత వచ్చేసరికి ఇందులో మిమ్మల్ని అడిగేదల్లా ఈ నెంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ రెవల్యూషన్. సో అదేంటది, నెంబర్ ఆఫ్ పోల్స్ బై 2 అవుతుంది. సో ఖచ్చితంగా అడుగుతారండి అది. ఇక ఆ తర్వాత పిచ్ ఫ్యాక్టర్ ఫార్ములా ఏంటి, ఓకేనా, డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ ఫార్ములా ఏంటి, సో అవన్నీ కూడా అడుగుతాడండి. సో ఇక ఆ తర్వాత వచ్చేసరికి ఈ రెగ్యులేషన్ కనుక్కోవడానికి మీరు ఏ మెథడ్స్ యూజ్ చేస్తారు, సింక్రోనస్ ఇంపిడెన్స్ మెథడ్, ఎంఎంఎఫ్ మెథడ్, పోటియర్ ట్రయాంగిల్ మెథడ్ యూజ్ చేస్తారు. ఓకేనా. సో వాటి మీద ఇస్తాడు. ఇక సింక్రోనస్ మోటార్స్ లో వచ్చేసరికి మీకు 2 టైప్స్ ఆఫ్ యాక్సిస్ ఉంటాయండి. ఒకటి డి యాక్సిస్, ఇంకోటి క్యూ యాక్సిస్. డైరెక్ట్ యాక్సిస్, క్వాడ్రేచర్ యాక్సిస్ అంటాం అనమాట. ఓకేనా. సో ఈ ప్యారల్ ఆపరేషన్ అనేది ఆల్టర్నేటర్స్ లో ఎందుకు చేస్తారు, మెయిన్ పర్పస్ ఇస్ ఫర్ సింక్రోనైజింగ్. ఓకేనా. సో అక్కడ ఏ మెథడ్ యూజ్ చేస్తారు అంటే సింక్రోనైజ్ ల్యాంప్ మెథడ్. ఓకేనా. సో ఇక తర్వాత వచ్చేసరికి మిమ్మల్ని అడిగితే గనక కష్టంగా అడిగితే లెంగ్తీ ప్రాబ్లము ఈ టైమ్ ఆసిలేషన్స్ మీద అడిగేదానికి ఉందండి. ఓవరాల్ గా చూసుకుంటే ఈ ఎలక్ట్రికల్ మెషిన్ సబ్జెక్టు ఇది. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.